క్వాంటం వ్యాలీ మరో మైలురాయి. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే విజన్. రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో చారిత్రాత్మక మైలురాయిగా ఫిబ్రవరి 7వ తేదీన క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన జరగడం రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే కీలక అడుగుగా నిలుస్తుందని మంత్రి సుభాష్ పేర్కొన్నారు. మార్పు మొదలైంది, అమరావతి క్వాంటం వేగంతో ముందుకు సాగుతోంది అని స్పష్టం చేశారు. క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ అత్యాధునిక టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నోవేషన్ రంగాల్లో గ్లోబల్ లీడర్గా అవతరించబోతోందన్నారు. ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదని రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే దీర్ఘకాలిక విజన్కు నిదర్శనమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, టెక్నాలజీపై ఉన్న అపార అనుభవమే అమరావతిని భవిష్యత్ రాజధానిగా తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు. నాలెడ్జ్ ఎకానమీ, ఇన్నోవేషన్, హైటెక్ పరిశ్రమలే రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభాలని ముఖ్యమంత్రి ఎప్పటి నుంచో విశ్వసిస్తూ అదే దిశగా అమరావతిని నిర్మిస్తున్నారని అన్నారు. ప్రపంచంతో పోటీ పడగల రాజధాని, గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించే అమరావతి అన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. నారా లోకేష్ యువ నాయకత్వం, ఆధునిక ఆలోచనలతో క్వాంటం అమరావతి, గ్లోబల్ ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ మరింత బలంగా ముందుకు సాగుతోందని తెలిపారు. యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలు, స్టార్టప్ అవకాశాలు, డీప్ టెక్, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో నైపుణ్య అభివృద్ధే లోకేష్ ప్రధాన లక్ష్యమని అన్నారు. యువత ఉద్యోగాల కోసం రాష్ట్రం విడిచిపెట్టాల్సిన అవసరం లేకుండా ప్రపంచమే ఆంధ్రప్రదేశ్కు రావాలి అన్నదే ఆయన విజన్ అని వివరించారు. క్వాంటం వ్యాలీ ద్వారా వేలాది హై స్కిల్ ఉద్యోగాలు, భవిష్యత్తుకు ఉపయోగపడే కెరీర్ అవకాశాలు యువతకు లభిస్తాయని స్పష్టం చేశారు. కార్మిక శాఖగా పరిశ్రమలకు అవసరమైన స్కిల్ ట్రైనింగ్, ఉద్యోగ భద్రత, ఆధునిక పని సంస్కృతి ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. అమరావతి అభివృద్ధి ఇటుకల సిమెంట్ వరకు మాత్రమే కాకుండా భావి తరాలకు అవకాశాలు, గౌరవం, గ్లోబల్ గుర్తింపు అందించే మహా విజన్ గా ముందుకు సాగుతోందని తెలిపారు. క్వాంటం వ్యాలీ శంకుస్థాపనతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్ గా ఎదిగే దిశగా మరో బలమైన అడుగు పడిందని పేర్కొన్నారు.